వివిధ ప్రాంతాలలో పోలింగ్ బూతుల దగ్గరకు కూడా పోనీయట్లేదు. మెట్నుతలపల్లిలో దారిని అడ్డగించారు. పోలింగ్ బూత్కి 2 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి కొడుతున్నారు అన్నటువంటిది కొన్ని విజువల్స్. అట్లాగే ఎర్రబల్లె గ్రామం దగ్గర కర్రలతో ఉన్నటువంటి విజువల్స్, ఇట్లాంటివన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటిది. ఇది మెట్టుతల్లికి సంబంధించినటువంటి విజువల్స్. అక్కడ ఊరు చివరనే ఆపేస్తున్నారు అన్నటువంటి దాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపున తెల్లవారుజామున గ్రామాల్లోని పరిస్థితి. వైసీపీ వాళ్ళని వెంటాడి వేటాడి అరెస్టులు చేస్తున్నారు. పోలింగ్ బూత్ల దగ్గరికి పోనీయట్లేదు, ఏజెంట్లను కూడా పోనీయట్లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ చేసుకొస్తున్నారు. ఇట్లాగ ఉన్నది పరిస్థితులు. అక్కడ దీన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. పులివెందులు ఒక రణరంగంగా మారుతోంది. వైసీపీ వాళ్ళు ఆరోపించేది మా వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది అందరినీ అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవం అనేది లోకల్ వాళ్ళకి తెలియాలి. పోలింగ్ బూతుల దగ్గరకు కూడా పోనీయట్లేదు అన్నటువంటి పాయింట్ని చూపుకొస్తున్నారు. ఏజెంట్లని పోలింగ్ బూతుల దగ్గర కూడా రానియట్లేదు అన్నటువంటిది మరొక వైపు. ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి రానియట్లేదు అంటూ ఓ మహిళా ఏజెంట్ ఆరోపణ. ఎన్నికల్లో మా ఊరు ఏరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు, మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నారు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్ గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తూగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం? పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళని మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మమ్మల్ని మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు. ఆడవాళ్ళని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డులు జిప్పులు మమ్మల్ని చించేస్తున్నారు. మేము ఏమని ఓటు వేయాలి? మమ్మల్ని లోపలికి ఎర్రిపల్లి గ్రామంలో బూత్ లోపలికి రానియకుండా అడ్డుకున్నారు అన్నటువంటిది ఇప్పటిదాకా విజువల్. అది లాక్కున్నారు అన్నటువంటిది. మరోవైపు నల్గొండ వారిపల్లిలో బూత్లోకి పోనివ్వట్లేదు, ఏజెంట్లు కూడా లోపలికి పోనీయకుండా కర్రలు పట్టుకున్నారు రోడ్ల మీద అన్నటువంటిది మరొక విజువల్ ప్రొజెక్ట్ చేస్తుంది వైసీపీ. చివరికి వీళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం.
కరెక్ట్ అవ్వలేక ఇది ఇప్పుడు వరుసపెట్టి జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఓవరాల్గా ఒక రణరంగంగా మారింది అని చెప్పాలి. మరోవైపు ఒంటిమిట్టలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి 2-3 రోజుల నుంచి మా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ తను ఇంకొక వైపున ఆరోపణ. అందరికీ నమస్కారం. నేను ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడడం జరిగింది. రేపు ఉదయం ఎలక్షన్ ఉంది. ఈరోజు 2-3 రోజుల నుంచి ఎవరైతే మా నాయకులకు మేమైతే ప్రతి గ్రామంలో గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులను విపరీతమైన బెదిరింపులు. ఇది ఓ పక్కన 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఒక్కో ఏజెంట్ ఇంటికి 50 మంది పోలీసులు వెళ్ళి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లో వైసీపీ ఏజెంట్లు కూర్చోకుండా పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. 80 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళని కూడా వదలకుండా బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసులు అంటే మాకు గౌరవమే కానీ ఎట్లా అన్నటువంటి వీళ్ళు. మరోవైపున పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తమ ఇంటి చుట్టూ మనుషులు పెట్టారు అన్నటువంటిది తన ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కి లేచినాము. 5కి లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూమల్ అనే ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూమల్ దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళకి ఇదంతా ఒకవైపున సాగుతుంటే మరొక వైపున తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకానికి పాల్పడుతుంది, ఎవరిని ఓటింగుల దగ్గరికి పోనీయట్లేదు, ఇబ్బంది పెడుతోంది అన్నటువంటి ఆరోపణతో పాటుగా ప్రలోభాలకు గురి చేస్తుంది. అట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటేయాలి. నిన్న కూడా ముక్కు పుడకలు ఇట్లాంటివన్నీ పంచారు. టోటల్గా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి గెలవాలనుకుంటున్నారు అంటూ ఇంకొక వైపున ఎవరైతే బీటెక్ రవి తాజాగా స్టేట్మెంట్ అన్నటువంటిది ఇంకొక వైపున జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇరువైపులా కూడా నువ్వా నేనా అన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి వ్యవహారంగా మారింది. మొట్టమొదటిసారి ఈ తరహా వాతావరణం ఇక్కడ బీటెక్ రవి. అందరికీ నమస్కారం. ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 100 కోట్లు ఖర్చు, ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు. ముక్కు పుడకలంట, చీరలంట, ఏమేం తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ, అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దీనికోసం ఎక్కడ ఇదవుతుందో, ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములోంచే, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తారు. ఒక రకంగా ఉండపోతా మాదిరి. ఇప్పటికీ చీరలు పంచుతానే ఉన్నారు, ఇప్పటికీ ముక్కు పుడకలు కూడా పంచుతూ ఉన్నారు.
అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా వచ్చేది మా గవర్నమెంట్ అని బెదిరిస్తూ, ఒకవైపు బెదిరిస్తూ పోలీస్ అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం, అది వినకుంటే బెదిరివ్వడం, ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా 35 ఏళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతామంటే, ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం, మేమేదో దుర్మార్గాలు చేశానట్టు అంతా చూపించి లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సొమ్ముతో 100 కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎవరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులివెందుల ప్రజలకు అన్నీ తెలుసుకున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో, రేపు జరగబోయే పోలింగ్లో తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఇది ఇంకోవైపున టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఓవరాల్గా చూస్తే పోలీసులు మేము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్తున్నారు. వైసీపీనేమో పూర్తి అధికార పక్షం వైపు ఉంది, టీడీపీ వైపు ఉంది, పోలీసు యంత్రాంగం అని చెప్తోంది. టీడీపీనేమో పోలీసులు నిష్పక్షపాతంగానే పనిచేస్తున్నారు అన్నటువంటి చెప్తోంది.